హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వరల్డ్ జెఫ్రీస్ క్యాట్ డే. యాక్చువల్గా ఈ జెఫ్రీస్ క్యాట్ డే అనేటువంటిది ఏంటంటే పిల్లి గురించి, అంటే యాక్చువల్గా ఇన్నోవేటివ్ అయితే నేను డైలీ మార్నింగ్ పెడుతుంటాను. బట్ పిల్లి కాబట్టి కొంచెం ఎవరైనా మన వాళ్ళందరూ వ్యూయర్స్ అందరూ కూడా ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతారని చెప్పి ముందర శృతి హాసన్ గారి బర్త్డే ఉంటే ఇవాళ అది వీడియో చేసి ఇది నెక్స్ట్ పెడుతున్నాను. బట్ ఈ క్యాట్ అనేటువంటిది ఎందుకంటే ఇది స్పెషల్. ఇది ఇవి నివసించే ప్రాంతాలు అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, చిలీ, పరాగ్వే అండ్ ఉరుగ్వే. యాక్చువల్గా ఈ అడవుల్లో నివసిస్తాయి. ఆ పిల్లిని మీరు గమనిస్తే దానికి ఉండే కాళ్ళ పరిధి చాలా పొడుగ్గా ఉంటుంది. జనరల్గా మనం ఇంటి దగ్గర పిల్లులు చూస్తే కాళ్ళు ఒక 1 ఫీట్లో ఉంటాయి. బట్ వీటికి 1.5 ఫీట్ పైన కాళ్ళు ఉంటాయి. చాలా చిత్రంగా పెరుగుతుంది. మచ్చలు కూడా పులి మచ్చల్లా ఉంటాయి అన్నమాట. అంటే మచ్చలు ఉంటాయి కదా ఒంటి మీద, స్పాట్స్ అంటారు వాటిని. ఆ స్పాట్స్ రకరకాల కలర్స్లో, దాదాపుగా పులిపిల్ల అనుకుంటాం మనం గౌక్కుని చూస్తే. అంటే చాలా రేర్గా పెరిగే బ్రాండ్ అన్నమాట ఇవి. వీటిని చేస్తారు ఇలా ప్రత్యేకంగా. డే అనేది వాళ్ళు క్యాట్ డే అనేది చేస్తారు. వీటిని పెంచుతారు కూడా చాలా ఇళ్లలో వాళ్ళ సైడ్. దీని గురించి తెలుసుకుంటే ఈ జెఫ్రీస్ క్యాట్ డే అని ఎందుకన్నారంటే, దీన్ని అంటే ఫస్ట్ టైము ఉన్నాయి, వీటిని అరుదుగా మనం జాగ్రత్తగా ఉంచాలని చెప్పింది ఎవరంటే ఎటర్న్ జాఫ్రీ సెయింట్. ఈయన ఒక ఫ్రెంచ్ బయాలజిస్ట్, ఈయన న్యాచురాలజిస్ట్, జువాలజిస్ట్ కూడా. యాక్చువల్గా ఈయన ప్రయోగాల్లో భాగంగా ఆ ప్రాంతాలు ఎక్కువగా తిరిగినప్పుడు ఈ పిల్లులు కనబడ్డాయి. అంటే ఈ పిల్లులు ఎలా అంటే రేర్ అన్నమాట. చూస్తున్నాం కదా, మచ్చలు మనకి పులి ఉన్నట్టే ఉంటుంది. చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఒక 3-4 కలర్స్ ఉంటాయి. చాలా రేర్గా పెరుగుతాయి అన్నమాట. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన పెరిగింది యాక్చువల్గా అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా చూసారని. ఆయన పుట్టినరోజులో అన్ని విషయం చూసుకుంటే కనుక ఆయన 15 ఏప్రిల్ 1772 నుంచి 19 జూన్ 1844 వరకు ఉన్నారు. అంటే 1772లో బోర్న్ అయ్యారు, 1844 వరకు బతికారు. ఈ 1800 ఆ టైంలో ఆయన అవన్నీ చూసినప్పుడు ఏం చేశారంటే వీటి గురించి రాసుకున్నారు ప్రత్యేకంగా. ఈ బ్రాండ్ని మనం కాపాడకపోతే ఈ పిల్లులు అంతరించిపోతాయి. అంటే ఇలా రకరకాలైన జంతువులు అంతరించిపోతుంటే వీటిని మనం అరుదుగా బొమ్మల్లో చూడవలసిన రోజులు వస్తాయి. మనం అనుకుంటాం పిల్లిని చూసేది ఉంది, ఆ పిల్లి అక్కడ ఉంటుంది, కానీ డిఫరెన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నేను మనం గమనిస్తున్నాం ఫొటోస్లోనే. కాళ్ళు చాలా విపరీతమైన పొడుగున్నది, తోక అవన్నీ కూడా, అంటే ఆ టెయిల్ అవి కూడా చాలా విపరీతమైన పొడుగుంటుంది. ఆ మచ్చలు డిఫరెంట్గా ఉంటాయి. పులి ఉన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం పిల్లి అనమాట. అంటే ఒక రకమైన విధంగా ఉంటుంది. వేటాడడం కూడా దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే, సాధారణంగా పిల్లులు ఒక నీళ్ళల్లో పడితే అక్కడి నుంచి గట్టిగా ఒక 1/2 కిలోమీటర్ లేదా ఈదడం కూడా కష్టమే. నీళ్ళల్లో పడితే బయటకు వచ్చేస్తాయి మన సాధారణ పిల్లులు అయితే, ఇక్కడ ఉండే లోకల్గా ఉండే. బట్ ఈ పిల్లి దాదాపుగా ఒక వాగు, అంటే ఒక దాదాపుగా ఎలా అనుకుంటాం మనం 500 మీటర్స్ అంటే దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరమైనా ఈదగలదట. అంటే నది ఎదురుగా వస్తున్న నదుల్లో కూడా ఈదేస్తుంది, ఈదుతుంది, చెట్లు ఎక్కేస్తుంది ఎక్కడికక్కడ. అంటే దాదాపుగా చిరుతపులితో సమానంగా ఉంటుందన్నమాట. పరుగు కూడా అంతే వేగంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గాను. అంటే దాని బ్రాండే, కానీ అలా పిల్లి రూపంలో, అంటే ఆ స్మాల్ సైజులో స్థిరపడింది అది. సో ఇటువంటి రేర్గా ఉండే బ్రాండ్ని కాపాడాలని చెప్పేసి ఆయన రాసుకున్నారు. ఆయన రాసుకున్న సందర్భంగా ఆ తర్వాత 1844లో ఆయన చనిపోయినప్పుడు ఆయన పరిశీలించినప్పుడు ఈ పిల్లి గురించి మరిన్ని ప్రయోగాలు జరిగాయి. కానీ అప్పటికే వేట మొదలైపోయింది వాటి మీద. ఆయా దేశాల్లో వాటిని వేటాడడం మొదలుపెట్టేశారు. అప్పుడు ఐక్యరాజ్యంతో ఒక నిర్ణయం తీసుకుని ఇది ఇలా కాదు, ఇలా చేస్తే ప్రమాదం అని చెప్పేసి వాళ్ళందరూ గట్టిగా నిర్ధారించుకుని వాటిని స్టాండర్డ్ చేశారన్నమాట. ఆ డే పెట్టారు. ఆయనే కనిపెట్టినట్టు ఆయన ఫస్ట్ టైం వీటి గురించి రాశారు కాబట్టి 1844 వారి మరణానంతరం కూడా వరల్డ్ జెఫ్రీస్ క్యాట్ డే అనేది నిర్ధారించేశారన్నమాట. సో దాన్ని అలా నిర్ధారించుకుంటే సంవత్సరాంతం కూడా వివరాలు తీసుకుంటారు కాబట్టి. అలాగే మన నేషనల్ జియోగ్రఫీ డే జరిగింది, అదే జియోగ్రాఫిక్ డే జరిగింది. ఈ జియోగ్రాఫిక్ డేలో ఈ జంతువులన్నీ వస్తాయి కాబట్టి అందులో ఇది ఒక స్పెషల్ జంతువు, దాని గురించి ఇవాళ వచ్చిందనమాట. ఆ విధంగా ఆ జియోగ్రాఫిక్ డే జరుపుకునే సందర్భంగా ఇంక వరుసగా జంతువులతో ప్రతిరోజు ఒకటి రావచ్చు. మనకి అప్డేటెడ్ మొబైల్ ఫోన్స్ ఉంటే కొత్త బాగా లేటెస్ట్ మనం ఆన్ చేయగానే ఆ రోజుకుంటే జంతువులు అవన్నీ కూడా వస్తుంటాయి ఇందులో రకరకాలుగాను. అవి ఏంటో అనుకుంటాం, కానీ ఆ రోజు జరిగే జంతువుల వివరాలు అన్నమాట అవన్నీ. అంటే ఆ పెరిగిన రకరకాల డిఫరెంట్ అయిన యానిమల్స్ వివరాలకు సంబంధించింది. సో ఈ విధంగా చూసుకుంటే దీని వివరాలు ఇవి. యాక్చువల్గా పిల్లిని స్టార్టింగ్లో, అంటే ఇది పిల్లి అనేటువంటిది ఏంటంటే మనకు దాదాపుగా 1479 BC, అంటే ఎప్పటికి 1479 ఇది 2, అంటే 3500 సంవత్సరాల క్రితమే పిల్లులు తిరిగినట్టుగా వాళ్ళు నిర్ధారిస్తున్నారు. బట్ మనకి తెలిసి చాలా చిన్న పురాణ కాలం నుంచి కూడా ఈ జంతువులు ఉండొచ్చు. బట్ వాళ్ళ లెక్క ప్రకారం ఒక 4000 సంవత్సరాల నుంచి ఉంది. అంటే అప్పట్లో దీనికి పేరు ఉండేదట. అంటే ఈ మన దేశంలో కాదు, మన దేశంలో ఏమని పిలిచేవారో తెలిసేది కాదు, కానీ వారి దేశంలో ఎక్కువగా ఈజిప్టు ఆ ప్రాంతాలు కనుక మనం చూసుకుంటే దీన్ని నెడ్జమ్ అనేవారు. NEDJEM, నెడ్జమ్.
అంటే అర్థం ఏంటంటే బ్యూటిఫుల్ అట, బ్యూటిఫుల్ అండ్ ఏంటంటారు దాన్ని స్మార్ట్, ఆ విధంగా చూసుకుంటారు అనమాట. స్మాల్, బ్యూటిఫుల్ అండ్ స్మార్ట్ అట అంటే నిజం అనే పదానికి అర్థం అప్పటి భాషలో. ఆ విధంగా ఆ పదం దీనికి స్థిరపెట్టారు. ఆ తర్వాత కాలంలో మనం అంటే తెలుగు భాషలో ఒకలాగా అన్ని భాషల్లోని భాషానుగుణంగా వాటికి పేర్లు స్థిరపడ్డాయి. బస్ ఈ జెఫ్రీ క్యాట్ అనేటువంటి దాన్ని అలాగే ఇంకొక సంస్థ కూడా ప్రత్యేకంగా అంటే మనకి జియోగ్రాఫిక్ డేకి సంబంధించి ఒక సంస్థ కూడా ఉంది, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది నేచర్కి సంబంధించిన ఒక ప్రత్యేక సంస్థ, ఇంటర్నేషనల్ సంస్థ. ఇది ప్రత్యేకంగా నేచర్కి సంబంధించి జంతువుల్ని కానీ అలాగే రకరకాల మనం అనుకుంటున్నాం కదా 630 కోట్ల జీవరాశులు ఉన్న ప్రపంచం ఇది, అంటే మనిషితో సహా. వాటన్నిటినీ కూడా కొన్ని సందర్భాల్లో పర్యవేక్షించాలి, కాపాడాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల కోట్ల జీవరాశులు అంతరించిపోయి నిజం చెప్పుకోండి, ఎన్నో యుద్ధాల్లోనూ ఎన్నో రేడియేషన్స్ ప్రభావాల్లోనూ ఆధునిక ప్రభావాల్లోనూ చాలా అంతరించిపోయి. కానీ ఉన్న అరుదైన జీవజాలాన్ని కాపాడడానికి ఇటువంటి సంస్థలు ప్రయత్నిస్తాయన్నమాట. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే సంస్థ ఖచ్చితంగా దీన్ని షార్ట్ ఫామ్లో IUCN అంటారు అంతే. ఈ IUCN అనే సంస్థ ఖచ్చితంగా కాపాడుతుంది. చూసుకుంటున్నాం కదా, అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్ అంటే ఎక్కువగా బ్రెజిల్ ఆ దేశాల్లో, అంటే ఇటలీ, చిలీ అంటే ఇటలీ కదా, చిలీ, పరాగ్వే అండ్ ఉరుగ్వే అంటే ఆ దేశాల్లో ఎక్కువగా తిరుగుతాయి ఇవి. అందువల్లే వాటిని వేటను నిరోధించారు. వాటిని వేటాడితే కేసులు కూడా పెడతారనమాట, అవసరమైతే ఇంకా లోపలికే. మనకు తెలుసు కదా, యానిమల్ యాక్ట్ లాగా అనమాట. సో ఈ విధంగా జెఫ్రీ సెయింట్ గారు అనే ఆయన చాలా బాగా పరిశోధనలు చేసి దీన్ని ఒకదాన్నే కదా, ఆయన ఇంకా దుప్పులని ఇవన్నిటి మీద కూడా చేశారు. జియోగ్రాఫిక్ డే ఛానల్, మనకి జియోగ్రాఫిక్ ఛానల్ చూస్తే తెలుస్తుంది, రకరకాల జంతువులు కనబడితే వాళ్ళు నిజంగా తీసే ఫోటోగ్రఫీలు అద్భుతమనే అనుకోవాలి. సో ఏ విధంగా చూసుకున్నా అరుదైన జీవజాలాన్ని, ఇది సెంటిమెంట్కి పక్కన పెట్టి, అంటే కొంతమందికి పిల్లులు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ అరుదైన జీవజాలాన్ని కాపాడాల్సిన అవసరం ప్రకృతి ప్రేమికులుగా మన మీద ఎప్పుడు ఉంది. ప్రకృతిలో జీవజాలాన్ని కాపాడినప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో అబ్జర్వ్ దిస్ డే, వాచ్ దిస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.